పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. రాగల 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర తీరం వెంట ఓడరేవులకు 3 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వాతావరణ శాఖ అలర్ట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, వర్షాకాలాన్ని తలదన్నే రీతిలో శీతాకాలంలో కూడా వర్షాలు భారీగా కూడా కురుస్తున్న పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా కూడా బలపడింది. ప్రస్తుతానికి అది స్థిరంగా కూడా కొనసాగుతూ ఉంది. అటు తమిళనాడుకి సమీపంలోనూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో కూడా ప్రస్తుతం కేంద్రీకృతమై స్థిరంగా కొనసాగుతుంది. రానున్న 12 గంటల్లో ఇది క్రమంగా కూడా మధ్య భారతదేశం వైపు కదులుతూ ముందుకు పయనిస్తూ కూడా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే స్థిరంగా కొనసాగుతుందో అల్పపీడనం, దీని ప్రభావం రాష్ట్రం మీద చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసి ఇప్పటికే హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఇవాళ రేపు ఏదైతే ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు అక్కడక్కడ కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు ఏదైతే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్రం అంతటా కూడా తీరం వెంబడి ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా దాదాపు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వేస్తాయి. ఇటు ఈ వర్షాలు కురవడం, ఇటు ఈదురుగాలుల నేపథ్యంలో వాతావరణం ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అంతేకాకుండా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. అది ఇవాళ రేపు కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఎల్లుండి వచ్చేసరికి కాస్త ఈ వర్షాలు తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా డిసెంబర్ నెలలో ఈ అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడడం అనేది వాతావరణంలో ఒక అనూహ్య పరిణామంగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ రకమైనటువంటి ఇప్పటికే వర్షాకాలం పూర్తయింది. అయినప్పటికీ కూడా శీతాకాలంలో ఈ వర్షాకాలాన్ని మించి వర్షపాతం కూడా కొన్ని జిల్లాల్లో నమోదవుతూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనుక ఎడతెరిపి లేకుండా కుండపాతగా కురుస్తున్నటువంటి వర్షాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరిగింది. ఏదైతే వరి, పొగాకు, పత్తి వంటి పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారం మీద కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ధనలక్ష్మి. థ్యాంక్ యూ విక్రమ్.